వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు మీకు చికెన్ గ్రీన్ మసాలా చేయడం చూపిపోతాను. నేను చికెన్ గ్రీన్ మసాలా చేయడానికి ఏం పదార్థాలు కావాలని చూపిస్తాను. నేనైతే ఒక పావుకి అంతా నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. నేను దాన్ని శుభ్రం కడిగి పెట్టుకోకుండా ఒక ఆనియన్, ఒక 6-7 పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం ఎక్కువ కావాలి దీనికి. కొత్తిమీర మెయిన్ అండి. ఒక చిన్న ముక్క అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. నేను ఒక హాఫ్ కప్ నేను పెరుగు తీసుకున్నాను. దీన్ని ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేస్తాను. ఆఖరికి యాడ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు. అంటే ఎలా చేయడం చూపిస్తాను. సో అయిందండి. ఇప్పుడు నేను ఆనియన్, పచ్చిమిర్చి, జింజర్ ప్లస్ నేను గార్లిక్, కొత్తిమీర నేను మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు నేను మిక్సీ పట్టిన తర్వాత మంచి ఫైన్ పేస్ట్గా చేసుకుని తరతరిగా ఉండకూడదు. ఇది మంచి ఫైన్ పౌడర్ చేసుకుంటేనే దానికి చికెన్ అనేది మంచిగా మ్యారినేట్ అవుతాయండి. ఇప్పుడు మంచి పేస్ట్ అయిపోయిందండి. తరిగా లేకుండా మంచిగా ఫైన్ పేస్ట్ అయిపోయింది. రండి ఇప్పుడు మనం ఏం చికెన్ పెట్టుకుంటామో చికెన్తో దీన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పసుపు, పెరుగు ప్లస్ ఈ మిశ్రమం దాంట్లో వేసి మిక్స్ చేసి మనం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలంటే అప్పుడే చికెన్ని దాన్ని ఫ్లేవర్ అనేది మంచిగా దిగతించే చికెన్లో మంచిగా పడుతుంది. అప్పుడు ఫ్రై చేసి దానికి మంచిగా ఉంటుంది. కాబట్టి దీన్ని మిక్సీ దాన్ని పట్టుకోకుండా దీన్ని మసాలా అంతా దాంట్లో యాడ్ చేసి నేను మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెడతాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తాను. సో ఇది మిక్స్ చేసి పెట్టుకున్నాను అండి. మిక్స్ చేసి పెట్టుకుని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చూస్తాము. ఆల్రెడీ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్ ప్లస్ గీ రెండు మిక్స్ చేసుకోవాలి. నేను ఆయిల్ గీ రెండు మిక్స్ పెట్టుకుని స్టవ్ సిమ్లోనే ఉండాలి. మీరు ఆయిల్ పెట్టేట్టుకే లేదు. దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1/4 స్పూన్ గరం మసాలా ప్లస్ ఒక చిటికెంత పసుపు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో ఎక్కువ మీకు మసాలా ఐటమ్స్ కూడా ఉండదు కాబట్టి చాలా బాగుంటుందండి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయింది. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిశ్రమం అంతా చికెన్ దీంట్లో యాడ్ చేసుకుందాం. ఉప్పుని ఇప్పుడు వేయట్లేదండి, ఎందుకంటే దాని గార్లిక్ ఉంది కాబట్టి అది ఉప్పు అనేది టేస్ట్ డిఫరెంట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. నేను ఆఖరికి వేస్తాను ఉప్పు నేను. సో దానివల్ల ఉప్పు వేయట్లేదు. దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇప్పుడు అప్పుడప్పుడు చేయి ఆడిపిస్తూ ఉండండి. అడుగు పెట్టేస్తాయి లేకపోతే పెరుగుంది కాబట్టి. సో అప్పుడప్పుడు చేయి ఆడిపిస్తుంటే దీన్ని హైలో పెట్టి మంచిగా వేగించుకుందాం. వేగించిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. సో గ్రేవీ ఈ పదం కోసం సరిపోతాయండి. చాలా మంచిగా ఉంటుంది. దీంట్లో ఎక్స్ట్రా మీకు మసాలా అనేది యావదే లేదు. దీంట్లో నెచ్చగా ఏముందో మంచిగా ఉంటుంది. మనకి ఈ ఉండే మసాలా మీకు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది మీకు రైస్కి కానీ, చపాతీకి కానీ, పరోటా కానీ, మీకు ఎంటి కానీ చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్ ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తానండి ఫైనల్గా. సో చికెన్ గ్రీన్ మసాలా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.